ఇక రేవంత్ రెడ్డి 1 ఇయర్ అయిపోయిందో లేదో అప్పుడే కష్టాలు స్టార్ట్ అయినట్టున్నాయి. ఇక ఎప్పుడైతే వీళ్ళు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారో తోక జాడించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్వరం పెంచుతురంట. మెయిన్‌గా ఇద్దరు ఎమ్మెల్యేలు ఈరోజు మరి ప్రభుత్వం మీద చాలా ఘాటుగా స్పందించిరట. వీళ్ళిద్దరికీ ఏమైందని ఒకటి న్యూస్ వచ్చింది. దానం నాగేందర్ మొన్ననే ఒకసారి ఏది మన ఫార్ములా 1 రేసు విషయంలో గానీ, ఇంకా కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్‌కు అప్పట్లో బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడిండు. ఆ తర్వాత లేదు లేదు నేను అట్లా అనలే అని మళ్ళీ వెనక్కి తగ్గిండు. మళ్ళీ తాజాగా ఈరోజు ఆక్రమణలు ఎవరైతే కూలగొట్టనికి పోయారో ఆయన నియోజకవర్గంలో వాళ్ళ మీద తీవ్రంగా స్పందించిండంట. అసలు ఓల్డ్ సిటీలో ఫస్ట్ కూల్చండి, దమ్ముంటే అక్కడ స్టార్ట్ చేయండి ఫస్టు. నా మీదకి ఎట్లొస్తారు అని మరి దానం నాగేందర్ ఎప్పుడు ఎక్కడ మాట్లాడతాడో, ఏం చేస్తాడో, ఎక్కడ తోక జాడిస్తాడో ఎవరికీ తెలవదు. అప్పట్లో ఇప్పుడు కాదు ఆయన వయస్సు ఉన్నప్పటి నుంచి అంతే. సడన్‌గా ఆ పార్టీలో చేరతాడు. అక్కడ నుంచి ఇక్కడ జంప్ అయితాడు. ఈ నుంచి ఇంకో దగ్గర జంప్ అయితాడు. సరే ఆయన వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు. మరసలు అప్పట్లో ఉద్యమ టైంలో ఉద్యమకారులను కట్టెపట్టుకొని ఉరికిచ్చి కొట్టిన చరిత్ర దానం నాగేందర్‌ది. అటువంటి దానం నాగేందర్ మరి ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యిండు. మరి అంటే ఇక ఎక్కడన్నా పోగలుగుతాడు దానం. అసలు పూర్తిగా విమర్శించిన పార్టీలోకి కూడా ఎళ్ళే ఘనత ఎవరిదైనా ఉందంటే ఆయనది దానం నాగేందర్‌దే. ఆయన ఎక్కడన్నా పోతాడు, ఏమన్నా చేస్తాడు. అది అట్లా నడుస్తుంటది. సరే మరి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చిండు. ఫస్ట్ ఆయనే వచ్చిండు. మరి ఎవరు పిలవకముందే ఆయనే వచ్చిండు. మరి రేవంత్ రెడ్డిని పొగిడిండు, అది చేసిండు. మరి నిన్న మొన్న ఏమైందో కొంచెం రేవంత్ రెడ్డి దూరం పెడుతున్నట్టుండు. మళ్ళీ తోక జాడిస్తున్నాడు దానం నాగేందర్. మరి ఓవరాల్‌గా అయితే నాకు కొంచెం వ్యతిరేకంగా అయితే మాట్లాడిండంట దానం నాగేందర్. మరి దాంతో పాటు ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే కూడా మరి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యిండు. మరి ఆయన కూడా ఇప్పుడు కొంచెం విభిన్న స్వరం అయితే వినిపిస్తుందంట. కొంచెం యాంటీగా మాట్లాడుతున్నట. మరి అసలు ఆయన ఆఫీస్‌లో ఇప్పటికీ కేసీఆర్ ఫోటోనే ఉందంట. మరి కేసీఆర్ ఫోటో ఎట్లా పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలంటే, నా ఇష్టం నా ఆఫీస్‌లో ఎవరిదైనా ఫోటో పెట్టుకుంటా. నీకెందుకు? ఏ ఫోటో పెట్టుకునే హక్కు నాకుంది. రేవంత్ ఫోటో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకుంటే లేదు. నువ్వేమన్నా అడగనీకి అని మరి అన్నారట. దాంతోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటి మీద దాడి చేసిరంట. ఇగో ఇక్కడ చూడొచ్చు. ఈ ఫర్నిచర్ ధ్వంసం చేసి అది ఇది చేసిర్రు. దాంతోటి అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? నేను కంప్లెయింట్ చేస్తా. మిమ్మల్ని అందరిని మక్కలిరగొడతా అని మాట్లాడిండు. ఇక ఇక్కడ ఈయన గూడెం మైపాల్ రెడ్డి. అంటే ఇక్కడ అసలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలే మొత్తం 10 మంది. ఈ 10 మందిలో అసలు ఇష్టంగా ఎవరు ఉంటున్నారు, అనిష్టంగా ఎవరు ఉంటున్నారు అనేది కూడా ఏం అర్థమైతలేదు. కొంతమందేమో ఏదో ఉంటున్నామంటే ఉంటున్నారు. కొంతమందేమో అనవసరంగా వచ్చినామా అని ఆలోచిస్తున్నారట. కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో మేము రిటర్న్ తీసుకోమని కేటీఆర్ అయితే చాలా గట్టిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీళ్ళు పార్టీ అంటే ఆల్రెడీ వీళ్ళ మీద అనర్హత పిటిషన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. యాక్చువల్లీ హైకోర్టు ఆల్రెడీ తొందరగా డిసిషన్ తీసుకోమని చెప్పింది. కాకపోతే స్పీకర్ విచక్షణ కాబట్టి దాన్ని అట్లే పెండింగ్‌లో పెట్టిర్రు. వీళ్ళు సుప్రీంకోర్టు కూడా పోయిర్రు. మరి ఆ సుప్రీంకోర్టు ఏమంటదో తెలవదు. సరే ఓవరాల్‌గా అయితే మరి వీళ్ళ మీద అనర్హత పిటిషన్లు ఇక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ అనర్హత వర్తది అన్న భయంతోనా, లేకుంటే ప్రభుత్వం మీద ఉన్న ఆశలు తొలగిపోయినాయి. ఇక మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తదా రాదా అన్న డౌట్‌తోనా, అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఏమైనా గుర్తించిర్రా? మరి ఏం చేసిర్రో గానీ ఓవరాల్‌గా ఒక్కొక్కరు అయితే మళ్ళీ పిక్క సూపులు, పక్క సూపులు అయితే చూస్తున్నట్టయితే ఈ పరిణామాలైతే మనకు స్పష్టం చేస్తున్నాయి. మరి ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కళ్ళేడు. ఆయన దావోస్ పర్యటనలో ఆయన బిజీగా ఉన్నాడు. మరి వచ్చిన తర్వాత ఈళ్ళనేమన్నా పిలిచి సెట్ చేస్తాడా? లేకుంటే ఇది ఇట్లే చినికి గాలివానై ఒకరు, ఇద్దరు, నలుగురై మళ్ళీ వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ గర్వాపసి పోతారా అనేది చూడాలి. ఒకవేళ నిజంగానే గర్వాపసి గనక పోతే మాత్రం అది ఇక ప్రభుత్వానికి పెద్ద దెబ్బనే. ఎందుకంటే అసలే 1 ఇయర్ తర్వాత నిజానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వీళ్ళే ఎక్కువ చేస్తున్నారు గానీ, ఎక్కడనో ఏదో మిస్ అయితుంది. అంటే అధికారులు సరిగ్గా ఇనట్లేదు, పాలన మీద పట్టు లేదు. దాంతో పాటు ఎప్పుడు ఏదో ఒకటి పెడుతున్నారు. అక్కడ రేషన్ కార్డులు అంటారు, ఆ గ్రామ సభలు అంటారు, అక్కడ లొల్లి, ఇక్కడ లొల్లి. దాంతో పాటు విపక్షాలు ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ఆహ్, వ్యతిరేక ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆ బీఆర్ఎస్ అకౌంట్లు కావచ్చు, వేరే కావచ్చు. అది ఏమైతుందంటే నిజంగానే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఏం కరెక్ట్ చేయట్లేదు. ప్రభుత్వం మీద అసలు గట్టి పట్టు లేదు. రేవంత్ రెడ్డి చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డికి మంత్రుల మీద పట్టు లేదు. ఆ యంత్రాంగం మీద పట్టు లేదు. అసలు అందరూ వదిలేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా పనిచేస్తలేరు. అసలు మొత్తం ఓవరాల్‌గా కాంగ్రెస్ గవర్నమెంటు అనుకున్నంత బాగా అయితే ఏమీ లేదు. ఏదో లోపిస్తున్నది అనే భావన మరి ప్రజల్లో కలిగించేందుకు వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది కొంచెం వరకు సక్సెస్ అయితున్నట్టయితే కనిపిస్తుంది. మరి దీన్ని ప్రభుత్వం ఎట్లా దీన్ని తిప్పికొడతది? మరి రేవంత్ రెడ్డి ఇంకేమైనా చేస్తారా? రేపు వచ్చిన తర్వాత ఇంకేమైనా అగ్రెసివ్‌గా మొత్తం ఏం మాట్లాడాలనుకున్నా, ఏం చేసినా రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నారు. మిగతా మంత్రులు అంతా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నారు. అదే పెద్ద చిక్కొచ్చి పడ్డది. ఇప్పుడు బీఆర్ఎస్‌లో చూస్తే
కేటీఆర్, హరీష్ రావు, కవిత ముప్పేట దాడి చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు కౌశిక్ రెడ్డి లాంటోళ్ళు ఇంకా వేరే పాత లీడర్లు అందరూ కూడా ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. తలా ఓ చెయ్యి ఏస్తున్నారు. కానీ ఇక్కడ ఏస్తే పెద్ద చెయ్యి రేవంత్ రెడ్డి ఏయాల్సి వస్తున్నది. వేరే లీడర్లు ఆయనకంత సపోర్ట్ చేయడం లేదు. ఎక్కడనో ఏదో మిస్ అయితుంది. ఆయనే కదా సీఎం, చేసుకుంటే ఆయనే చేసుకొని మా పని మేము చేసుకుంటాం అన్నట్టు మంత్రులు. ఇక సీఎం నేను ఎంత చేయాలి, చేసే వరకు నేను చేస్తున్నా. మరి సరే నా పదవి కూడా ఉంటుందా ఉండదా, రేపు ఎక్కడైతుంది అవన్నీ మరి ఆయన ఏమన్నా అనుకుంటున్నాడా? మొత్తం మీద ఏదో ఒకటైతే మిస్ అయిపోతున్నది. మరి ప్రభుత్వం అనుకున్నంత ప్రజల్లోకి అయితే చొచ్చుకెళ్ళడం లేదు. ప్రజల్లో ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి అయితే మొదలైన సూచనలు అయితే కనిపిస్తున్నాయి 1 ఇయర్ తర్వాత. మరి దీన్ని వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఏంటి అనేది చూడాలి. మరి అంతల్నే ఇగో ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు కూడా ఇంతమంది ఇక్కడ తోక జాడిస్తున్నారు. జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు మరి వీళ్ళని ఎట్లా గాడిన పెడతారు ఏంటి? మన గాంధీ భవన్లో కొట్టుకున్నారు, ఇలా ఇక్కడ కొట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ అంటే ఇదేనా? ఇక కొట్టుకున్నాడు గిట్టుకుండేనా? ఇన్ని రోజులు లేని బీఆర్ఎస్లో ఎప్పుడు లేకుంటుండే వీళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నారు అనేది ఒకటి ప్రజలైతే చూస్తున్నారు. ఆ పార్టీ ఎట్లుండే ఈ పార్టీ ఎట్లుండే అని పోల్చి చూస్తారు. కాబట్టి మరి ఇంకా మంచిగా ఉండే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి అది ఎట్లా చేస్తారు ఏంది? మరి ఇలాంటి నేతలను ఎట్లా కంట్రోల్ చేస్తారు అనే దాని మీదనే పార్టీ భవిష్యత్తు, ప్రభుత్వ భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంది.